తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ని అడ్డుపెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చిందని నిలదీశారు. చంద్రబాబు చేసిందంతా చేసి ముచ్చట్లు చెప్తున్నారని మండిపడ్డారు. ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం. ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చారు. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న. ఎవరిని ఫూల్ చేస్తారు మీరు? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రులు రాస్తున్నారండి, ఈ రాత్రులు రాస్తున్నారండి. చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు. ఆలోచించేయండి మీ అందరూ. మీరు కూడా, మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికేయులు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరందరూ. ఎంత రాజకీయాలు ఎంత ఎవరి దగ్గర మన ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవి కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి, ఈ ధర్మం. ఇది ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాతలు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తుంది. ఇది ఇప్పుడు ఈ ఒక్క నెల కాదే, ఈ నెల, వచ్చే నెల, ఆ పై వచ్చిన నెల, 3 నెలలు. పశ్చిమ వ్యవస్థ ఓకే, పశ్చిమ వ్యవస్థ చేయాలి కాదని ఎక్కడ 3 లక్షల మందిని రీప్లేస్ చేయడం హౌ ఇట్ ఈస్? ఏ రకంగా? ఎన్ని రోజులు? 1-2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుతుందా? అవుతుంది 30 రోజులకి. ఇచ్చాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచం ఇస్తే ఇవ్వలేదని, ఇలాంటి బోల్డింగ్ వస్తాయి.